నమస్తే అండి. నమస్తే. మామూలుగా మీ మొదటి సినిమా నుంచి ఓం సింబల్ తోటి, తర్వాత స్వస్తిక్ సింబల్ తోటి రాసి అలా ఇండివిజువల్గా ఒక్కో సినిమా ఒక్కో టైటిల్ తోటి అలా వస్తూ ఉండేది. సో ఇప్పుడు యూఐ అయితే నాకు ఆ టైటిల్ చూసినప్పుడు, ఆ లోగో చూసినప్పుడు, జనరల్గా నేను చిన్నప్పుడు గుర్రాన్ని కట్టేసి నాడి వేస్తారు. నాడి కొట్టిన తర్వాత దానికి ఆ నాడి కొట్టకపోతే కనుక అది కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అది ఎక్కువ పరిగెట్టలేదు. ఆ నాడి కొట్టిన తర్వాత గుర్రం బాగా పరిగెడుతుంది. మీరు ఆ టైటిల్ దగ్గర గుర్రం గుర్తొచ్చింది కాబట్టి నాకు అది అనిపించింది. సో ఆ గుర్రానికి ప్లస్ ఈ నాడిని దేవుడి దగ్గర కూడా చాలామంది పెట్టుకుంటారు. అట్లా ఈ సినిమా రిలేటెడ్గా ఏముంది అని అడుగుతున్నా. 70% మీరే చెప్పేశారు కదండి, అన్నీ ఎక్స్ప్లెనేషన్ మీరే చెప్పేశారు. ఇదే నా ప్లస్ పాయింట్. అవునా? మీరే అన్నీ చెప్పేస్తారు, మీరే నన్ను అక్కడ తీసుకుపోయి పెట్టేస్తారు. మన పరిచయం ఇప్పుడు కాదు కదా, అంత అప్పుడే కదా 92, 91. 91 మంచి హీరోయిన్ చూసాము. ఏమనుకుంటారు ఈ పేరు గురించి మీరు అలా చెప్తే? సరే దానికి చెప్పండి, దాని కథ గురించి చెప్పండి. 2000లో మీట్ చేసాం, 2020లో మీట్ చేసాం మనము. అవును, అప్పుడే మనం స్టార్ట్ చేసాము. 4 years అయింది అంతే మనం మీట్. సార్ తర్వాత సరే ఓకే, కథ చెప్పొద్దు. అయితే మీరు ఆల్రెడీ దర్శకుడిగానే మీరు ఇంట్రడ్యూస్ అయ్యారు సినిమా ఇండస్ట్రీలోకి కన్నడ సినిమా ద్వారా. తర్వాత మీరు హీరో అయిపోయారు. తర్వాత బయట హీరోలతోటి తెలుగులో స్టైట్ సినిమా మీరు దర్శకుడిగా చేసే అవకాశం ఎప్పుడైనా ఉంటుందా? తెలీదండి, ఎవరికి తెలుసు? రేపేమవుతుంది అనే తెలీదు, ఏమేమవుతుందో తెలీదు. సరే, డెఫినెట్గా అవ్వచ్చు. నాకు అలాంటి ఏదైనా సబ్జెక్ట్ దొరికితే, అలాంటి ఆ సిచ్యుయేషన్ వస్తే డెఫినెట్గా చేస్తాను. సరే మీది మన అల్లు అర్జున్ది మంచి కాంబో, సన్నాఫ్ సత్యమూర్తి బ్లాక్ బస్టర్ హిట్. సో రీసెంట్గా నిన్న మొన్న కూడా కలిశారు మన బన్నీతోటి. సో మళ్ళీ మీ కాంబినేషన్లో ఎప్పుడు సినిమా రాబోతోంది అంటే? అదే మాట్లాడుకుని వచ్చాం, తర్వాత చెప్తాను ఉండండి. సూపర్. ఉపేంద్ర గారు సార్,